మోజులో పడి కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ల కోసం అప్పులు చేసి వాటిని తీర్చే దారి లేక చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇదే విషయమై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తాజాగా యువతను హెచ్చరించారు. ఈ సందర్భంగా తన గన్మ్యాన్ ఘాతకాన్ని ఆయన బయటపెట్టారు. యువత ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు ఎంత దూరం ఉంటే అంత మంచిదని ఆయన సూచించారు. పిల్లల్ని బాగా చదివించండి. ఒకటి ఈ మధ్యన పిల్లలు జర ఫోన్లు పట్టుకొని బాగా ఆటలాడుతూ అవేందో ఏమంటారు వాటిని బెట్టింగ్ లక లేకపోతే రెమ్మీ గేమ్ లక పబ్జీ గేమ్ లక అవోటి ఆడి ఆడి పిల్లలు అప్పుల పాలే అయ్యే వాళ్ళని పరిశాన్ చేస్తున్నారు. నేను మా పిల్లల్ని కోరేది ఒక్కటే, ఏ షార్ట్ కట్ ఎవరు మనకు పైసలు ఇవ్వరు. ఏదో ఈ పబ్జీ గేమ్ లో పైసలు సంపాదిస్తా, రాత్రికి రాత్రే నేను పెద్దగా అయిపోతా, కారు కొంటా, మోటార్ సైకిల్ కొంటా, ఇల్లు కడతా అని నీ ఆలోచన మంచిదే, కానీ ఎవడు మనకు పైసలు నిన్ను గుంజుకోనీకే వాడు గేమ్లు పెట్టారు తప్ప నీకు పైసలు నీకు పెట్టారు. వాడు మోసం. అందులోకి పోకుండ్రి, మీ అయ్యేవాళ్ళు పరిశాన్ చేయకుండ్రి, మీరు పరిశాన్ కాకుండా. నా దగ్గర ఒక గన్మెన్ రామునిపట్ల ఊర్లో ఇట్లనే ఆన్లైన్ గేమ్లు ఆడి ఆడి అప్పులైపోయి అప్పులు ఎంత కట్టాలో తెలియక ఇద్దరు చిన్న పిల్లలు 5 ఏళ్ల 7 ఏళ్ల పిల్లల్ని తుపాకీతో కాల్చి చంపిండు, భార్యను కాల్చి చంపిండు, ఆయన కాల్చుకొని చచ్చిపోయి. ఎందుకు? ఈ ఆన్లైన్ గేమ్లలో పైసలు కూడా కొట్టి అప్పుల పాలైపోయి అప్పులు కట్టలేక ముఖం జల్లక ఉరివెట్టుకొని చచ్చిపోయే పరిస్థితి వస్తా ఉంది. ఇలా ఏ ఊర్లో అయినా పిల్లలు రాత్రంతా పడుకుంటలేరంటే పొద్దు దాకా పడుకున్నారు. కొంతమంది అందరిని అంటలేదు, కొంతమంది దానికి అలవాటు పడ్డారు. గుడుంబకు గంజాయికి ఆన్లైన్ గేమ్లకు పోయి జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. దయచేసి యువకులు, అమ్మాయిలు ఏం చేస్తలేరు, పిల్లలతోనే వచ్చింది పంచాయతీ. మగ పిల్లలు బాగా ఆలోచన చేసి మీరందరూ కూడా ఈ ఆన్లైన్ గేములు బంద్ చేయండి, చదువు మీద దృష్టి పెట్టండి. అంబేద్కర్ ఎంత కష్టపడ్డాడు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు, ఆయన ఎంత కష్టపడితే పైకొచ్చిండు. ఎవరమైనా కష్టాన్ని నమ్ముకోవాలి, సద్మార్గంలో నడవాలి. ఒక్కరోజు లేట్ అవుతుంది కావచ్చు, న్యాయం నిలబెట్టది, ధర్మం నిలబెట్టది, కష్టం గెలుస్తుంది, మంచితనమే నిలబెట్టదు. కష్టం చేయండి, తప్పకుండా బాగా చదవండి. ఏ పని నమ్ముకున్నా ఆ పనిలో గట్టిగా చేస్తే తప్పక విజయం వస్తుంది. సగం సగం చేస్తే ఏది కాదు. రేవంత్ రెడ్డి లెక్క. వారం అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ సంస్థ వైస్ చైర్మన్